ఏం చదువుతున్నామ్మా? ఏదిరా అంతలా అయిపోయినావు? గేమ్స్ ఆడుకోవా? గేమ్స్ ఆడుకోవా? ఏమి అమ్మ సెల్లి ఇదా? సెల్ ఫోన్లో కాదురా గేమ్ ఆడమనేది, గ్రౌండ్లో గేమ్. ఏం గేమ్ ఆడతావు? చెప్పించుకో. కబడ్డీ అంటే అందరిని ఎత్తేయడానికే. వేరే గేమ్లు ఆడు, రోజుకు ఒక 4 రౌండ్లన్నా తిరుగు. వచ్చినమ్మా బాగున్నా బాగున్నా పరన్నా పాస్. ఏం పెద్దమ్మా బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? పెన్షన్ అంతా వస్తుందమ్మా? ఏమున్నాయి సమస్య? రోడ్డు మాకు నీళ్ళ సమస్య ఏం లేదు. చేస్తారులేమా, నీళ్ళది కూడా పైన సిస్టమ్ పెట్టి చేపిస్తారులే. సన్నా నీళ్ళు వారానికి ఒకసారి వస్తాయి సార్, అంతే. ఇంకేం రావు. కిందికి పోతే ఇంకా 10 రోజులకు ఒకసారి వస్తాను. మీ సర్పంచ్ ఇల్లు ఈడే ఉంది కాబట్టి ఆ వారానికి ఇప్పించా అన్నట్టున్నాడు. కింద అటువైపు ఊర్లో 10 రోజులకు ఒకసారి వస్తానని కంప్లైంట్. ఏం పచ్చండి రెడ్డి గారు ఎలా ఉన్నారు? ఏం శివుడు మన ఏం శివుడా? దోశ పెట్టినా ఆడ ఏమున్నాయి? బాక్సుల దగ్గర ఏమున్నాయి? మరి ఇంత మూలు ఎందుకు తెప్పించిన? ఏం పెద్దమ్మా? అదే గుడ్ మార్నింగ్ హీరోస్. బాగున్నావునా? ఆయుర్వేద హాస్పిటల్ తెలిసిపోయింది సార్. ఇట్లా వాళ్ళు రివర్స్ పెట్టేసి సౌమతి రియాక్షన్ ఇప్పుడు బాగాలేకుండా సార్. ఏ ఊరు? మన కొట్టాలా? ఎవరు చెప్పుకుంటా చెప్పుకోబండి చెప్పుకోబండి. ఆయుర్వేదిక్ లో అంత స్పీడ్ గా అయ్యేది ఏముంటుందమ్మా? 4 ఏళ్ళు లేదా సార్ చూపి బట్టి. 4 ఏళ్ళ నుంచి చూపిస్తున్నాం. బాగా అవుతుంది. ఇప్పుడు ఏమైంది? బాగాలేదు సార్. ఏం ఆయిల్ తిక్కటంలో ఏం చేసేసినారు. ఇప్పుడు ఆమె పై ముట్టుకుంటే కూడా పలచని అయిపోయింది. నొప్పులు తట్టుకోలేదు. రే అయితే నిద్ర బాగాలేదు. వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేసినారమ్మా? నువ్వు చూసుకోండాలి కదా. ఎవడు అమూల్య అని వీడు ఎక్స్పర్టేనా? అది కాదమ్మా, 4 ఏళ్ళ నుంచి అంటున్నావు అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ పనిచేస్తా ఉంటాయి కదా. చూపించిన సార్, అవన్నీ కాలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఎవడు ఇతను కోర్స్ చేసిన వాడేనా? అవును సార్. ఎస్ఐ గారు ఫోన్ నెంబర్ కూడా ఉంది సార్. సార్ ఇది ల్యాండ్ నెంబరు, ఇది ఆయన ఫోన్ నెంబరు. ఏమని కూడా పిలిచిపోయినా సార్. మొన్న బాగాలేకపోతే ఆయమని కూడా అడగండి. సరే ఒక్క 2 నిమిషాలమ్మా, నేను చెప్తాను. అసలు వాడేం డాక్టరు? ఆయుర్వేద సార్. కేరళ ఆయుర్వేదం అని ఊరికి ఈడ పెట్టుకుంటే సరిపోతుంది. దానికి ఏదో కోర్సు పేరు కూడా రాయలేదు. అట్లా ఏం చేసుకుంటా చేసుకోపండి అంటారు సార్. మీకు ఎవరు లేరు దిక్కులో చెప్పుకోకుండా అట్లా ఇట్లా మాట్లాడా రాలేదా? ఒక్క 2 నిమిషాలమ్మా, నేను ఎస్ఐకి చెప్పేసి పిలిపిస్తాను. నువ్వెందుకు ఏంటివమ్మా? తోడుగా బయట నీళ్ళు 20 రోజులకి 25 రోజులకి వస్తాయి నీళ్ళు. మాకు ఉప్పు నీళ్ళు ట్యాంకర్ ఇక్కడ ఈ మధ్యలో ఏడన్నా ఆడ వేసినారు నాయన బోరు. ట్యాంక్ మధ్యలో సత్యసాయి నీళ్ళ అవి వారానికి ఒకసారి వస్తున్నాయి కదా. ఏ ట్యాంక్ నుంచి వస్తాయి వీళ్ళకు? ఒక అర్ధ గంట 30 నిమిషాలు. హాస్పిటల్ ట్యాంకేనా? లేదు స్టోర్ బియ్యం సమస్య ఉందిమా. నేను డిఎస్తో మాట్లాడాను. ఈ 1-2 అవసరం లేదులేమ్మా. వాళ్ళు ఏదో 2 గంటలు మీరు ఊరుకుండండి అమ్మా. 1-2 అలా కాదులేమ్మా. మొత్తం ఊర్లో 7 స్టోర్లు ఉన్నాయి. రోజుకు 2 గంటలే ఏదో ఓపెన్ చేస్తూ పెడుతున్నారంట వాళ్ళకు. ఆ ఎండిఎల్ బండ్లు ఏదో తిరగటం లేదంట. ఎండియూ బండ్లు. ఎంపీడీ గారు ఏమా ఎండియూ బండ్లు తిప్పే కాదా అసలు? ఎక్కడ మండలంలో ఇక్కడన్నా పెట్టి చేపియాలి కదా. ఏడున్నాయి మరి ఆ బండ్లన్నీ పెట్టుకొని ఏం చేస్తారు? అది పోనీ అదన్నా కంటిన్యూస్గానే ఓపెన్లో పెట్టుకోవాలి కదా. ప్రీమియం బఫర్ వచ్చినాయి సార్. బఫర్ వచ్చిన దానివల్ల వాళ్ళు కొంతమంది ఇవ్వకుండా ఇకుంటే ఈ స్టోర్లు ఆ స్టోర్లు కలిసి ఒకటే స్టోర్ కాడికి పోతుంటే
ఒక రోజు అంతా పడుతుంది సార్ రోజు సాయంత్రం వరకు పడుతుంది రోజు అంత పడుతుంది. ఎవరైనా పిల్లలను ఎత్తుకొని పోయినా కూడా అసలుకి ఈ ఆడోళ్ళు లైన్లో ఉంటే వెనకే ముందే అనే పిల్లలు ఉండే వాళ్ళని కూడా దొబ్బేస్తారు వెనక్కి. చుట్టుకుంటారా మేము పోయేదలకునే లైన్ అంతా చాలా లేదమ్మా, డిఎస్ఓతో కూడా మాట్లాడినాను. అతని ఈ నెలలో 2-3 వచ్చేసి దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ తీస్తాం లేమ్మా. ఆయనే సపరేట్గా పర్సనల్గా పంపించేసి చేపిస్తాను లేమ్మా. డిఎస్ఓ గారితో కూడా మాట్లాడినాను. వస్తానాయమ్మా, నీళ్ళు వస్తాయి. ఓ ప్రసాద్ ఎక్కడ పెడతాము? ట్యాంక్ ఎక్కడ కట్టిస్తాము? కొండపైన అయితే మళ్ళీ అది ఆ డిస్టెన్స్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా. దీని పక్కన కట్టి ఈ ఆర్బీకేలో దీని పక్కన అది కొండే కదా, మరి అంత దూరం లేకుండా ఈ ఏరియాలో కట్టిచ్చేస్తే సరిపోతుంది. చూసుకో సరే, ఎస్టిమేట్స్ చేస్తున్నారా అన్నీ? చేయిస్తానులేమ్మా. నువ్వేం చేస్తున్నావు అమ్మా? ఫోటోలు తీస్తుంటావా? ఏమ్మా బాగున్నారా? ఏ ఊరు సొంతమో? మన మాలేమంతమా? నన్ను సిటీకి ఇచ్చినారా? అదే ఊరు మీద రోడ్డు మీద ఉండేనే హైవే. పాప కస్తూర్బా స్కూల్లో సీట్ ఉన్నాయి సార్. హెల్త్ బాగలేక వీటికి మార్పించాము. పేరు జాయిన్ కాలేదు సార్. ఎంఈఓ గారు ఉన్నాడా? ఏం చెప్పు. పాపకు హెల్త్ బాగాలేక ఇక్కడ చేరుతున్నాం సార్. ఎక్కడ? కస్తూర్బా స్కూల్లో సీట్ ఉన్నాను ఫస్ట్. బాబా బాగాలేక ఇంటికి వచ్చేసి మళ్ళీ గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఆడ కాటన్ చూడండి ఒకసారి. కేజీవీ నుంచి ఇక్కడికి వచ్చిందంట. కొడుకా కూతురమ్మా? బాబునా? మురళి, నేను వాళ్ళతో మాట్లాడిన మురళి. ఎవరు లేనప్పుడు మాట్లాడదాం మీతో. నువ్వు కూడా ఇట్రా అమ్మా. ఏ ఊరు మా సొంతము? తాండానా? బాగానే ఉన్నారా? హెల్తీగా ఉన్నారా? ఎక్కడ పోయినారు డెలివరీకి? ఆర్డిటీ. బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? బాగున్నావు పెద్ద? బాగున్నా పెద్దమ్మా? ఏమైనా బాగున్నారా? ఏం సమస్య? గుండె ఆపరేషన్ చేయించుకుందా? గుండె ఆపరేషనా? ఫ్రీగానే చేసినారు కదా? ఫ్రీగానే నాకు చేసిన నాకు అన్నా చేసినారు. ఉచితంగానే చేసినాం కదా. తిరిగి చేసినారు.